బాగి ఆరు ఇద్దరు కూడా అంజు గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు అంజు ఎక్కడికి వెళ్ళిపోయిందక్క, ఏం జరుగుతుందని చెప్పి బాగి కోపంగా అక్కడున్న టేబుల్ని కొట్టడంతో ఆ టేబుల్ మీద ఉన్న పేపర్స్తో పాటు కొన్ని ఫొటోస్ కూడా కింద పడిపోతాయి. బాగి ఆరు ఇద్దరు కూడా కింద పడిపోయిన పేపర్స్తో పాటు ఫొటోస్ని ఏరుతూ ఉంటారు. ఇక అప్పుడు అందులో రణవీర్ ఫొటోస్ ఉండడంతో ఆ ఫొటోస్ని చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. రణవీర్ ఉన్న ఫోటోలో తన మెడలో అంజు దగ్గర ఏదైతే దుర్గామాత డాలర్ ఉన్న చైన్ ఉంటుందో రణవీర్ మెడలో కూడా అచ్చం అలాంటి చైనే ఉంటుంది. దాంతో ఆ చైన్ని గుర్తుపట్టిన బాగి ఆరుతో, అక్క, అంజుని ఆయన అక్క అడాప్ట్ చేసుకున్నప్పుడు అంజు దగ్గర అచ్చం ఇటువంటి చైనే ఉంది. ఆ చైన్ని అంజు తల్లిదండ్రులు ఎవరో కనిపెట్టడానికి పనికొస్తుందని ఆయన అంటూ ఉండేవారు. ఇప్పుడు అచ్చం అటువంటి చైని రణవీర్ మెడలో ఉందంటే అంజు రణవీర్ కన్న కూతురా అని చెప్పి బాగి షాక్ అవుతుంది. వెంటనే అమర్కి బాగి ఫోన్ చేస్తుంది. ఏమండి, కోర్టులో అంజు రణవీర్ కూతురని చెప్పడం అబద్ధం కాదు, అదే నిజం. అంజు రణవీర్ కన్న కూతురు అని చెప్పి బాగి చెప్పడంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరోపక్క కోర్టులో అంజు రణవీర్ చెప్పమన్నట్టుగానే రణవీర్ కన్న కూతుర్నని చెబుతుంది. దాంతో రణవీర్కి ఆస్తి మొత్తం కూడా దక్కుతుంది. ఇక రణవీర్ అంజుని తీసుకొని అమర్ దగ్గరికి వస్తూ ఉంటాడు. అలా రణవీర్ అంజుని తీసుకుని వస్తూ ఉంటే అమర్ రణవీర్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. మరి రణవీర్ కన్న కూతురే అంజు అని నిజం తెలుసుకున్న అమర్ ఏం చేయబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.